Good morning, students. Today we are going to discuss another grammar topic, that is phrase. P-H-R-A-S-E, phrase. What is a phrase? What is a sentence? S-E-N-T-E-N-C-E. S-E-N-T-E-N-C-E, sentence. What is a sentence? Close. Clause కాదు, క్లోజ్. CLOSE ప్రొనౌన్స్ చేస్తాం కదా, అలా ప్రొనౌన్స్ చేయాలి. క్లోజ్. Immediately you have a doubt. Then how do we pronounce CLOSE said? క్లోజ్. అవు, స్లైట్గా అవు సౌండ్ వినిపించాలి. క్లోజ్. ఇట్ ఈస్ క్లోజ్. క్లో, క్లియర్, క్లో సౌండ్. ఓకే. CLOSE ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? క్లౌ. క్లో అనే సౌండ్ ఎక్కువ వినిపించాలి. ఔ అనే సౌండ్ నెగ్లిజిబుల్గా వినిపించాలి. నెగ్లిజిబుల్గా అంటే వినిపించినట్టుగా ఉండాలి. క్లోజ్ అని అంటాం దాన్ని. దీన్ని క్లోజ్ అని అంటాం, క్లాజ్ కాదు. రిమెంబర్ ద ప్రొనౌన్సియేషన్. ఓకే. we are going to learn 3 topics: phrase, sentence and clause. Let us see first what is a phrase. A group of words is a phrase. It gives meaning but not complete meaning. A phrase is a group of words. More than one word is called a phrase. More than one word. There are 2 words, a phrase. There are 3 words, could be a phrase. There are 4 words, could be a phrase. More than one word. In simple language, we can say more than one word is a phrase. It has meaning, దానికి ఒక అర్థం ఉంటుంది, బట్ ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ మీనింగ్. అది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. లెట్స్ రైట్ ఎన్ ఎగ్జాంపుల్. In the garden. In, I-N in, T-H-E the, G-A-R-D-E-N, garden. Garden కాదు, గార్డెన్ అని క్లియర్గా చదవకూడదు. హౌ షుడ్ బి ప్రొనౌన్స్ ఇట్? ఎలా ప్రొనౌన్స్ చేయాలి దాన్ని? గార్డెన్. గా, ఆ డా సౌండ్ నా సౌండ్ రెండు కలిపి చదవాలి. ఓకే. గార్డెన్ అని చదవాలి. గార్డెన్ అనే చదువుతారు కదా సార్. ఎవ్రీ టైమ్ యూ మే ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్. సార్ మనం గార్డెన్ అని చదవం కదా, గార్డెన్ అనే చదువుతాం కదా. యూ మే ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్. బట్ మోస్ట్ ఆఫ్ అవర్ ప్రొనౌన్సియేషన్స్ ఆర్ రాంగ్. మనం మాట్లాడే ప్రొనౌన్సియేషన్స్లో 99% ప్రొనౌన్సియేషన్స్ రాంగే. మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది అలానే మాట్లాడతారు కాబట్టి వీ డోంట్ నో దట్. వీ టు స్పీక్ ద సేమ్ వే. బట్ ఆల్ దోస్ ప్రొనౌన్సియేషన్స్, మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ప్రొనౌన్సియేషన్స్ ఆర్ రాంగ్. దట్ వీ హ్యావ్ టు లెర్న్ అండ్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ లెర్న్. వాళ్ళకు కూడా చెప్పండి, నేర్చుకుంటారు లేకపోతే లేదు. బట్ యూ షుడ్ ప్రొనౌన్స్ ద సేమ్ వే. మీరు మాత్రం నేను చెప్తున్నట్టుగా ప్రొనౌన్సియేషన్స్ నేర్చుకోండి. దట్ హెల్ప్స్ యూ అలాట్. డెఫినెట్లీ దట్ హెల్ప్స్ యూ అలాట్ ఈవెన్ ఇన్ యువర్ ఫర్దర్ స్టడీస్. మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత యూ హ్యావ్ ఎ టాపిక్ నేమ్డ్ ప్రొనౌన్సియేషన్స్. ప్రొనౌన్సియేషన్స్ అనే నేమ్తో ఒక టాపిక్ ఉంటుంది అండ్ ఇట్ క్యారీస్ 5 మార్క్స్. ఇట్ ఈస్ ఫర్ 5 మార్క్స్. 5 మార్క్స్కి వస్తుంది. దెన్ ఆల్ దీస్ వర్డ్స్ కమ్ ఇన్ వెరీ వెరీ హ్యాండీ. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ వర్డ్స్ అన్ని మీకు ఆ ప్రొనౌన్సియేషన్స్లో ఉంటాయి. ఓకే. సో లెర్న్ దీస్ ప్రొనౌన్సియేషన్స్. Coming to the example, in the garden. See, here it has 3 words. 3 words ఉన్నాయి. In is word 1, the is word 2, garden is word 3. Okay, it has got 3 words. So it is a phrase and it gives meaning. ఈ 3 wordsకి ఒక మీనింగ్ ఉంది. ఇన్ ద గార్డెన్ అంటే మీనింగ్ ఏంటి? గార్డెన్లో, తోటలో. ఇట్ హ్యాస్ మీనింగ్ బట్ ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ మీనింగ్.
తోటలో అని చెప్తే మనకి ఏదైనా మీనింగ్ వస్తుందా? తోటలో ఏంటి, గార్డెన్లో ఏంటి, ఏం చేశారు, ఎందుకు వెళ్ళారు, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కదా. దట్ ఈస్ ఎ ఫ్రేజ్. ఎ ఫ్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. హియర్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, 3 వర్డ్స్. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ మీనింగ్. దానికి మీనింగ్ ఉంటుంది. ఇట్ హ్యాస్ మీనింగ్, దీనికి మీనింగ్ ఉంది, బట్ నాట్ కంప్లీట్ మీనింగ్. బట్ ఇట్ డజంట్ గివ్ అస్ కంప్లీట్ మీనింగ్. దట్ ఈస్ కాల్డ్ ఏ ఫ్రేజ్. ఒక ఫ్రేజ్ అని అంటాం. అర్థమైందా మీకు? ఇది చూడండి ఒకసారి. ఓకేనా? ఈ ఫ్రేజెస్లో వీ హ్యావ్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫ్రేజెస్. వీటిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రేజెస్ ఉంటాయి. నౌన్ ఫ్రేజెస్, verb phrases, prepositional phrases, etc. There are many more phrases like this. Noun phrases, verb phrases, prepositional phrases. Simple. If the phrase has a noun, that is a noun phrase. If the phrase has a verb, that is the verb phrase. If the phrase has a preposition, that is a prepositional phrase. Remember it in a simple way. మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకుని థీరీస్ అన్నీ చదివి ఏం అర్థం కాకపోతే ప్రయోజనం ఉండదు. మనకు అర్థం కాని థీరీ వేరు. మీకు టెక్స్ట్ బుక్స్లో, స్టడీ మెటీరియల్స్లో యూ విల్ బి గివెన్ లాట్ ఆఫ్ థీరీ. బోల్డ్ అంత థీరీ ఇస్తాడు, చదివినా ఏం అర్థం కాదు. చాలా కష్టంగా ఉంటుంది, టఫ్గా ఉంటుంది, టెక్నికాలిటీస్ చాలా ఉంటాయి దాంట్లో. అవన్నీ నీడ్ లేదు. రిమెంబర్ ఇన్ ద ఈజియర్ మేనర్ ఇన్ విచ్ యూ కెన్ అండర్స్టాండ్ ద బెస్ట్. మీరు ఏ మేనర్లో అయితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. ముందు మీకు కాన్సెప్ట్ అర్థమైతే అండ్ దెన్ యూ కెన్ గో త్రూ ద థీరీ కంటెంట్. అప్పుడు మీ స్టడీ మెటీరియల్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన థీరీ కంటెంట్ చదువుకుంటే అదే అర్థమవుతుంది. ఫస్ట్ యూ షుడ్ నో ద లాజిక్ పార్ట్. అందులో ఉన్న లాజిక్ ఏంటి అని తెలియాలి మీకు. ఐఎమ్ గోన్ ఎక్స్ప్లెయిన్ యూ దట్ వాస్. ఓకే, అండ్ ఐఎమ్ గివింగ్ యూ ఎ ఫ్యూ ఫ్రేజెస్. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రేజెస్ హియర్. ఇంకా చాలా ఉన్నాయి. యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ ఉంటాయి, యాడ్వర్బియల్ ఫ్రేజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. యూ హ్యావ్ లాట్ మోర్ ఫ్రేజెస్. Adjective phrases, adverbial phrases, ఇలా చాలా ఉంటాయి ఫ్రేజెస్. నౌన్ ఫ్రేజెస్, వర్బ్ ఫ్రేజెస్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, యాడ్జెక్టివ్ ఫ్రేజెస్, యాడ్వర్బ్ ఫ్రేజెస్, ఇంకా చాలా ఉంటాయి ఇవి. ఓకే, వీటిలో మనకి మెయిన్ కాన్సెప్ట్స్ ఎక్కువగా వీటి మీద ఉంటాయి. సో లెట్స్ ఫోకస్ ఓవర్ దిస్. ఒక కాన్సెప్ట్ అర్థమైతే మీకు అన్నీ అర్థమవుతాయమ్మా. వాట్ ఈస్ అ నౌన్ ఫ్రేజ్? ఇఫ్ ఆల్ ద వర్డ్స్ రిఫర్స్ టు ఏ నౌన్, ఆ ఫ్రేజ్లో ఉన్న వర్డ్స్ అన్నీ ఒక నౌన్ గురించి చెప్తే, ఒక నౌన్కి కనెక్ట్ అయి ఉంటే, దట్ ఈస్ ఎ నౌన్ ఫ్రేజ్. చూడండి, ఇన్ ద గార్డెన్, తోటలో, ఇట్ ఈస్ ఏ ఫ్రేజ్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ గార్డెన్. ఇదంతా ఈ గార్డెన్ అనే నౌన్ గురించే, హెన్స్ ఇట్ ఈస్ ఏ నౌన్ ఫ్రేజ్. ఒక నౌన్ కీవర్డ్ అయితే ఓకే, the key word in the phrase is a noun, then it is a noun phrase. All the words refer to this noun. All the words in the phrase tell about a noun, that is a noun phrase. ఇక్కడ ఈ ఫ్రేజ్లో 3 వర్డ్స్ ఉన్నాయి మనకి. ఇన్ ద గార్డెన్, గార్డెన్లో అనే 3 వర్డ్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న వర్డ్స్ అన్నీ నౌన్ గురించే చెప్తున్నాయి కదా, ఇన్ఫర్మేషన్. హెన్స్ ఇట్ ఈస్ ఏ నౌన్ ఫ్రేజ్. ఓకే, ఇదే ఒక వర్బ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఇంటూ. సి, హియర్ ఆర్ 2 words. Here are 2 words. This is word 1 and this is word 2. This is word 1 and this is word 2. We have 2 words. And the key word in this phrase is look. This is a phrase because there are 2 words. More than 1 word is a phrase. That could be anything. And the key word in this phrase is look, verb. Hence it is called a verb phrase. A verb phrase. Or you can say that a phrasal verb. You can say that a phrasal noun. Noun phrase అని ఎలా అంటామో phrasal noun అని కూడా అనొచ్చు. అలానే ఇక్కడ verb phrase అని ఎలా అంటున్నామో phrasal verb అని కూడా అనొచ్చు. A phrasal verb అని కూడా మనం చెప్పొచ్చు. ఓకేనమ్మా? The key word here is a verb. ఇక్కడ key word ఏంటమ్మా మనకి? verb. Hence it is called a phrasal verb or a verb phrase. Same thing, if the keyword is a preposition here,
then it is a phrasal preposition. If the keyword is an adjective here, main word, keyword ante enti, main word is an adjective here, that is an adjectival phrase or adjectival phrase అని అంటారు, లేదా phrasal adjective అని అంటారు. Likewise, if the keyword is an adverb, then that is an adverbial phrase అని అంటారు. Okay, depending on the keyword, a keyword part of speech ని బట్టి, if the keyword is noun phrase, if the keyword is verb phrase, if the keyword is an adjective phrase, adjectival phrase, if the keyword is an adverbial phrase. Likewise, it depends on the keyword in the group of words. There should be a group of words, there should be at least more than one word. ఒక వర్డ్ కంటే ఎక్కువ ఖచ్చితంగా ఉండాలి. చూడండి, ఇక్కడ లుక్ ఇంటూ అనే దాంట్లో there are not many words, ఇక్కడ bold and words లేవు, there are just 2 words. Definitely it is a phrase. If there is more than a word, ఒక్క వర్డ్ కంటే ఎక్కువ ఉంటే అది ఫ్రేజే. ఇక్కడ చూడండి, we have 2 words ఉన్నాయి, right? These 2 words, out of these 2 words, what is the key word, what is the main word, what did the other word relate to? ఈ other word దేనికి రిలేట్ అయ్యింది? లుక్ అనే వర్బ్కి రిలేట్ అయ్యింది. That means the key word is look, hence it is a phrasal verb or a verb phrase. Likewise, prepositional phrases, for example, in spite of is a prepositional phrase. In spite of, see there are 3 words, in 1, spite 2, 3, of. There are 3 words, all these 3 words related to a preposition, hence it is a phrasal preposition or a prepositional phrase. Likewise, you can determine. Understand? These 3 are major concepts. Noun phrases are phrasal nouns, verb phrases are phrasal verbs, prepositional phrases are phrasal prepositions. Okay, for example, adjective phrase. What is an adjective? Here we shall write blue bordered. Blue, B-L-U-E, blue, B-O-A-R-D-E-R-E-D, B-L-U-E, blue, B-O-A-R-D-E-R-E-D, B-O-A-R-D-E-R-E-D, bordered, blue bordered. See, blue is an adjective, bordered is an adjective. There are 2 words, hence it is a phrase. These 2 words are adjectives. These 2 words refer to adjectives, hence these are adjectival phrases. Okay, and this is important. This we shall discuss separately in another class. ఇది వేరే క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. You have a specific concept on this adverbial phrases that we shall discuss in the another class. Okay, so these are the examples of the phrase. Once again, please have a look at this. Let's have a brief recap. We are learning phrase. What is a phrase? A group of words which has meaning but not complete meaning is a phrase. Different example of the phrase and different kinds of phrases. Noun phrase, where the keyword is a noun, other words relate to noun phrase. Verb phrase, keyword is verb and other words relate to verb phrase. Third one, prepositional phrase, keyword is preposition, other words relate to that preposition, that is phrasal preposition or prepositional phrase. Same way, adjective phrase, more than one adjective is an adjective phrase, more than one adverb is an adverbial phrase. Likewise, this is the concept of phrases.
Okay, now let's discuss what is a sentence. What is a sentence? The same definition carries on with the sentence also, but there is a slight change. A group of words, a sentence also will have a group of words. Sentence lo kuda manaki group of words untai which makes complete sense. A sentence also has a group of words. A sentence also consists of a group of words, but which makes complete sense. They give a complete sense. అది పూర్తి అర్థాన్ని ఇస్తాయి, దాన్ని సెంటెన్స్ అని అంటాం. ఓకే, దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ద మోర్ ఇంపార్టెంట్ ఫాలోస్ నౌ. సెకండ్ స్టేట్మెంట్, సెకండ్ పాయింట్ చూడండి. ఏ సెంటెన్స్ హ్యాస్ స్ట్రక్చర్. A sentence has structure. What is that structure? Subject and verb, object or phrase. This is the structure of the sentence. This is the structure of the sentence. If you want to tell something to be a sentence, ఏదన్నా ఒక దాన్ని మీరు సెంటెన్స్ అని చెప్పాలంటే it should be in this structure. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటే సరిపోదు, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంప్లీట్ మీనింగ్ ఇస్తే సరిపోదు. ఈ రెండింటితో పాటు దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఏ సెంటెన్స్ షుడ్ హ్యావ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ షుడ్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఇట్ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ ఏ వర్బ్. ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ ఉండాలి. ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్, ఈ ఆర్డర్ ఇలాగే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆర్డర్ అంటే ఏంటి? హియర్ ఐ రోడ్ సబ్జెక్ట్ ఫస్ట్, వర్బ్ నెక్స్ట్, ఆబ్జెక్ట్ అండ్ ఫ్రేజ్ నెక్స్ట్. దిస్ ఈజ్ నాట్ కంపల్సరీ. దిస్ ఈజ్ ఆప్షనల్. ఆప్షనల్ అంటే ఏంటి? ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఫ్రేజ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆబ్జెక్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చేస్తాను. యు నో వాట్ ఏ ఫ్రేజ్ ఈజ్? జస్ట్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. యు నో వాట్ ఏ ఫ్రేజ్ ఈజ్? ఫ్రేజ్ అంటే చెప్పాను మీకు నేను, ఆబ్జెక్ట్ అంటే చెప్పలేదు. దట్ వీ షల్ డిస్కస్ చేద్దాం. సెంటెన్స్ అంటే కంపల్సరీ ఈ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఈ రెండు ఉండాలి. ఇదే ఆర్డర్లో ఉండాలని రూల్ లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఫస్ట్ రాశాను, వర్బ్ నెక్స్ట్ రాశాను. సమ్ టైమ్స్ వర్బ్ మే బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, సబ్జెక్ట్ మే బీ ఇన్ ద నెక్స్ట్ ప్లేస్. బట్ ఇఫ్ యూ వాంట్ టెల్ సంథింగ్ టు బీ ఏ సెంటెన్స్, మీరు దేన్నైనా ఒక సెంటెన్స్ అనాలి అంటే, ఏదైనా ఒక సెంటెన్స్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ వర్బ్. ఆ రిమైనింగ్ ఆబ్జెక్ట్ అండ్ ఫ్రేజ్ అనేవి ఉంటే ఉండొచ్చు, లేకపోతే దే ఆర్ ఆప్షనల్. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టెల్ సంథింగ్ టు బీ ఏ సెంటెన్స్, సార్ ఇది సెంటెన్స్ అని మీరు చెప్పాలి అన్నా, ఐ రోట్ ఏ సెంటెన్స్ అని మీకు చెప్పాలి అన్నా నేను, ఇట్ షుడ్ హ్యావ్ డెఫినెట్లీ ఏ సబ్జెక్ట్ అండ్ వర్బ్. మే నాట్ బీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఇక్కడ రాసినట్టే ఉండాలని రూల్ లేదు. అంటే ముందు సబ్జెక్ట్ ఉండాలి, తర్వాతే వర్బ్ ఉండాలని రూల్ లేదు. ఒక్కొక్కసారి వర్బ్ ఉంటుంది, ఒక్కొక్కసారి సబ్జెక్ట్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది సార్? దట్ వీ షల్ డిస్కస్ నౌ. అది డిస్కస్ చేస్తాం మనం ఇప్పుడు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టెల్ సంథింగ్ టు బీ ఏ సెంటెన్స్, దేన్నైనా ఒకటి సెంటెన్స్ అనాలి అంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ వర్బ్. సబ్జెక్ట్, వర్బ్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ అండ్ ఫ్రేజ్ అనేవి ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. దట్ ఈస్ కాల్డ్ ఏ సెంటెన్స్. చూడండి అమ్మా, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వర్బ్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్. కంప్లీట్గా సెన్స్ ఇచ్చేదాన్ని సెంటెన్స్ అని. ఇక్కడ నేను రాసేవన్నీ సెంటెన్సెసే. యాక్చువల్గా ఇదే ఒక సెంటెన్స్. ఓకే, ఐ విల్ రైట్ ఏ సింపుల్ సెంటెన్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి. రవి ఈజ్ రైటింగ్ notes. Ravi is writing notes. See, here we have group of words. Group 1, 2, 3, 4. We have group of words. ఇక్కడ మనకి group of words ఉన్నాయి. ఏంట వర్డ్స్? రవి ఈజ్ రైటింగ్ నోట్స్. హియర్ వీ హ్యావ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, అండ్ అబ్జర్వ్, ఇట్ గివ్స్ కంప్లీట్ సెన్స్. పూర్తిగా సెన్స్ ఇస్తుంది మనకి. రవి ఈజ్ రైటింగ్ నోట్స్ అంటే రవి తన నోట్స్ రాసుకుంటున్నాడు. సో దిస్ లైన్ ఈజ్ సాటిస్ఫైడ్, దిస్ క్రైటీరియా ఈజ్ మెట్. ఈ క్రైటీరియా మీట్ అయింది మనకి. క్రైటీరియా అంటే కండిషన్, ఈ రూల్ మీట్ అయింది, ఈ రూల్ సాటిస్ఫై చేసింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, దీనికంటే ఈ సెకండ్ రూల్ చాలా ఇంపార్టెంట్. ఇట్ షుడ్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ అండ్ వర్బ్, ఆప్షనల్ ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్. లెట్స్ సీ దిస్ స్ట్రక్చర్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఆర్ నాట్. దిస్ స్ట్రక్చర్ ఈజ్ ఫాలోడ్ ఇన్ దిస్ ఆర్ నాట్. అసలు ఈ స్ట్రక్చర్ దీంట్లో ఫాలో అయిందా లేదని చూద్దాం. ఇట్ షుడ్ హ్యావ్ ఏ సబ్జెక్ట్. సి వీ హ్యావ్ ఏ సబ్జెక్ట్ రవి. సో ఓకే, and then it should have a verb. Is writing is a verb. Is writing is a verb. మీలో కొంతమంది రైటింగ్ ఒకటే వర్బ్ అంటారు, కొంతమంది ఈజ్ అంటారు. దట్స్ రాంగ్. ఈజ్ రైటింగ్, ఇట్ ఈస్ ఎ వర్బ్ ఫ్రేజ్. చూడండి, మోర్ దాన్, ఇట్ ఈస్ ఎ వర్బ్. ఈజ్ ఎ వర్బ్, రైటింగ్ ఈజ్ ఎ వర్బ్. ఈజ్ ఎ వర్బ్, writing is a verb. There are two verbs, hence it is a phrase.
బికాస్ ఇట్ ఈస్ ఎ వర్బ్, ఇట్ ఈస్ ఏ ఫ్రేజల్ వర్బ్ ఆర్ వర్బ్ ఫ్రేజ్. ఇట్ ఈస్ కాల్డ్ ఎ వర్బ్ ఫ్రేజ్ అని అంటాం మనం. ఈజ్ రైటింగ్ ఈజ్ ద వర్బ్. ఓకే, వాడు ఏం రాస్తున్నాడు? ఈజ్ రైటింగ్ వాక్ నోట్స్. వాట్ అనే దానికి మీకు ఆన్సర్ వస్తే వెన్ యూ క్వశ్చన్ ద వర్బ్, ఇక్కడ వర్బ్ ఉంది కదమ్మా, ఈజ్ రైటింగ్ అనేది, ఈ ఈజ్ రైటింగ్ అనేది వర్బ్ అవుతుంది. దీన్ని మీరు వాట్ ఆర్ హూమ్ వీటితో క్వశ్చన్ చేస్తే మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో దట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. చూడండి, సింపుల్, బాగా కాంప్లికేటెడ్ కదా, అర్థం చేసుకోవడం చాలా ఈజీనే. ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ ఫ్రేజా మనకు ఎలా తెలుస్తుంది? సింపుల్ కాన్సెప్ట్. టేక్ ద వర్బ్ పార్ట్. వాట్ ఈస్ ద వర్బ్ పార్ట్ హియర్? ఈజ్ రైటింగ్. రైటింగ్ ఒకటే కాదు, ఈజ్ రైటింగ్. సమ్టైమ్స్ దేర్ మే బీ ఎ నెగిటివ్ వర్డ్, నెగిటివ్ యాడ్వర్బ్ ఉండొచ్చు, నాట్ అనేది. ఆల్ నెగిటివ్ వర్డ్స్ ఆర్ యాడ్వర్బ్స్. రిమెంబర్ దట్. అన్ని నెగిటివ్ వర్డ్స్, లేదు, కాదు, కుదరదు అని మనం చెప్పేవన్నీ యాడ్వర్బ్సే అవుతాయి. దేర్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ యాడ్వర్బ్. నో, నైదర్, నాట్, స్కేర్స్లీ, హార్డ్లీ, రేర్లీ, ఇలా మనం లేదు, కాదు అనే మీనింగ్ వచ్చేవన్నీ ఇంగ్లీష్లో యాడ్వర్బ్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సమ్టైమ్స్ దేర్ మైట్ బి అన్ నెగిటివ్ యాడ్వర్బ్ హియర్, నాట్ అని వస్తుంది. ఈజ్ నాట్ రైటింగ్. ఈజ్ నాట్ రైటింగ్ వాట్? క్వశ్చన్ దిస్ వర్బ్. ఈ వర్బ్ని క్వశ్చన్ ద వర్బ్ విత్ వాట్. వాట్ అనే దాంతో క్వశ్చన్ చేయండి. యూ గెట్ అన్ ఆన్సర్, దెన్ దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. వాట్కి ఆన్సర్ రాలేదు, దెన్ క్వశ్చన్ ద సేమ్ వర్బ్ విత్ హూ ఆర్ హూమ్. హూ ఆర్ హూమ్, ఎవరు, ఎవరితో అని క్వశ్చన్ చేయండి. మీకు ఆన్సర్ వచ్చింది, దెన్ దట్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, యూ షుడెంట్ గెట్ దిస్ వన్. ఇది రాకూడదు మనకు ఆన్సర్. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. మీకు వర్బ్కి లెఫ్ట్లో ఉండేది ఆల్రెడీ సబ్జెక్ట్. దిస్ విల్ నెవర్ బీ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ అవ్వదు ఈ స్టేట్మెంట్లో. ఓకే, దిస్ ఈజ్ ఆల్రెడీ సబ్జెక్ట్. వెన్ యూ క్వశ్చన్ ద వర్బ్ విత్ వాట్ ఆర్ హూమ్, వాట్తో కానీ, హూతో కానీ, హూమ్తో కానీ మీరు క్వశ్చన్ చేసినప్పుడు వర్బ్కి రైట్లో ఉన్న వర్డ్ ఏదైనా ఆన్సర్గా రావాలి. వర్బ్కి రైట్లో ఉన్నది, నాట్ ద వర్డ్ దట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద వర్బ్. వర్బ్కి లెఫ్ట్లో ఉన్నది కాదు, ఈ వర్బ్కి రైట్లో ఉన్న ఆన్సర్ ఏదైనా రావాలి. రైట్లో ఉన్న వర్డ్స్లో ఏదైనా ఆన్సర్గా రావాలి. ఓకే, ఇఫ్ యూ గెట్ సచ్ ఎ వర్డ్ దట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఒకవేళ వాట్కి, హూమ్కి ఆన్సర్ రాలేదనుకోండి, దెన్ వాట్ ఈస్ దిస్ పార్ట్? ఫ్రేజ్ అవుతుంది. దట్స్ ఇట్. సింపుల్గా మళ్ళీ చెప్తాను చూడండి. హౌ కెన్ ఐ నో వెదర్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ దేర్ ఆర్ ఫ్రేజ్ ఈజ్ దేర్? నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా, ఫ్రేజ్ ఉందా అనేది ఎలా తెలుస్తుంది? సింపుల్. ఫస్ట్ ఐడెంటిఫై ద వర్బ్. వర్బ్ని ఐడెంటిఫై చేయండి. ఇక్కడ వర్బ్ ఐడెంటిఫై చేసావా? ఈజ్ రైటింగ్ ఈజ్ ద వర్బ్. క్వశ్చన్ దిస్ వర్బ్. ఈ వర్బ్ని దేంతో క్వశ్చన్ చేయాలి? వాట్. వాట్ అంటే అర్థం ఏంటి? ఏమిటి అని అర్థం. ఈజ్ రైటింగ్ అంటే మీనింగ్ ఏంటి? రాసుకుంటున్నాడు, లేదా రాసుకుంటున్నారు. ఏమిటి రాసుకుంటున్నారు? ఏం రాసుకుంటున్నాడు? నోట్స్. ఆన్సర్ వచ్చింది కదా, దట్ మీన్స్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనే దానికి ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది. నేను ఈ సెంటెన్స్లో సింపుల్గా చెప్తున్నాను మీకు. అది వెన్ వీ డిస్కస్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ వీ షల్ హ్యావ్ అన్ ఎలాబరేట్ డిస్కషన్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఇన్ డీటెయిల్డ్ మేనర్. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి ఆబ్జెక్ట్ అనే దాంట్లో. ఎలా ఈజీ వే అయితే ఇదే. ఓకేనా? ఇక్కడ సింపుల్గా మీకు సింప్లిఫైడ్గా మీకు అర్థం అవడం కోసం ఆబ్జెక్ట్ ఉందా, ఫ్రేజ్ ఉందా, ఎలా తెలుస్తుంది నాకు అన్న విషయం మీకు కన్ఫ్యూషన్ లేకుండా నేను చెప్తున్నాను. సింపుల్. ఆబ్జెక్ట్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది అంటే, టేక్ ద వర్బ్ని తీసుకుని దాన్ని వాట్తో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వచ్చింది, ఆబ్జెక్ట్ ఉన్నట్టు. వాట్తో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ రాలేదు, దెన్ క్వశ్చన్ ద వర్బ్ విత్ హూ ఆర్ హూమ్. హూ, WHO, హూతో కానీ హూమ్తో కానీ క్వశ్చన్ చేయండి. దానికి కూడా ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఆబ్జెక్ట్ ఉన్నట్టే. ఓకే, ఈ రెండింటికి ఆన్సర్ రాలేదు, వాటికి ఆన్సర్ రాలేదు, హూమ్కి ఆన్సర్ రాలేదు, ఆబ్జెక్ట్ లేదు అని అర్థం. మరి ఇది ఏంటి సార్ అప్పుడు? దెన్ దట్ ఈజ్ ఎ ఫ్రేజ్. అప్పుడు అది ఏమవుతుంది? ఫ్రేజ్ అవుతుంది. అర్థమైందమ్మా? అది ఈ పార్ట్ ఉంటే, ఒకవేళ అసలు ఈ పార్ట్ ఏం లేదనుకోండి, ఆబ్జెక్ట్ లేదు, ఫ్రేజ్ లేదని అర్థం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రవి ఈజ్ రైటింగ్ దాకా ఇచ్చి వదిలేసాడు, ఇది లేదనుకోండి మీకు నోట్స్ అనేది, మీకు ఇంకా ఆబ్జెక్ట్ ఉందా, ఫ్రేజ్ ఉందా అని కన్ఫ్యూషన్ లేదు, ఏమి లేవు అక్కడ. కానీ వర్బ్ తర్వాత ఏదైనా ఒక చిన్న పార్ట్ ఉంటే, వర్బ్ తర్వాత ఇంకా ఏమైనా కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవేమవచ్చు? ఆబ్జెక్ట్ అవ్వచ్చు లేదా ఫ్రేజ్ అవ్వచ్చు. హౌ కెన్ ఐ సే వెదర్ ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్? సార్ నేను ఎలా చెప్పగలుగుతాను ఇది ఆబ్జెక్టా ఫ్రేజా? సింపుల్. క్వశ్చన్ ద వర్బ్ విత్ వాట్ ఆర్ హూమ్. వాట్తో కానీ హూమ్తో కానీ క్వశ్చన్ చేయండి. ఈ రెండింటిలో దేనికి ఆన్సర్ వచ్చినా ఇది ఆబ్జెక్ట్ అని అర్థం. ఈ రెండింటిలో దేనికి ఆన్సర్ రాలేదు, యూ హ్యావెంట్ గాట్ ఎనీ ఆన్సర్ టు ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఈ రెండింటికి మీకు ఆన్సర్ రాలేదు, వాట్కి కానీ హూకి కానీ హూమ్కి కానీ ఆన్సర్ రాలేదు మీకు, దెన్ దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్. దెన్ వాట్ ఈస్ దిస్ సార్? అప్పుడు ఇది ఏమవుతుంది సార్? ఇట్ ఈస్ ఏ ఫ్రేజ్. ఓకే, నవ్ లెట్ us see. ఇట్ హ్యాస్ ఏ సబ్జెక్ట్ అండ్ ఇట్ హ్యాస్ ఏ వర్బ్. ఈ రెండే మెయిన్, ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇట్ కుడ్ బి, ఇట్ ఈస్ ఏ సెంటెన్స్. దీన్ని డెఫినెట్గా మనం ఏమని పిలవచ్చమ్మా? సెంటెన్స్ అని పిలవచ్చు. ఈ ఆప్షనల్ పార్ట్ కూడా ఉంది, ఆబ్జెక్ట్ అనేది కూడా ఉంది, హెన్స్ ఇట్ ఈస్ ఏ సెంటెన్స్. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? సెంటెన్స్ అని అంటాం. అదే చెప్పాను చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్. ఏదైతే కంప్లీట్ సెన్స్ ఇస్తుందో అదే
సెంటెన్స్ అని చెప్పాను. సెకండ్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ హ్యావ్ ది స్ట్రక్చర్, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అనేది ఉండాలి. ఓకే, ఈ సెంటెన్స్ రాస్తే నేను ఇక్కడ సెంటెన్స్ అని చెప్తాను, దీంట్లో సబ్జెక్ట్ వర్బ్ అనేవి ఉన్నాయి మనకి. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ సెంటెన్స్. కంపల్సరీ దీన్ని ఏమని చెప్తాం మనం? సెంటెన్స్ అనే చెప్తాం మనం దీన్ని. కరెక్టే కదా? అక్కడ వరకు ఇది డౌట్ లేదు కదా? చూడండి.